హాయ్ ఫ్రెండ్స్, చరిత్రలో ఈ రోజుకు స్వాగతం. ఈరోజు టాపిక్: చాలా ఏళ్ల క్రితం రోమ్ సామ్రాజ్యాన్ని క్లాడియస్ అనే కఠినమైన చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి ఒక వింత నమ్మకం ఉండేది. పెళ్లి చేసుకున్న పురుషుల కంటే ఒంటరిగా ఉన్నవారే యుద్ధంలో బాగా పోరాడుతారని. అందుకే తన రాజ్యంలో యువకులు పెళ్లి చేసుకోకూడదని కఠినమైన చట్టం తెచ్చాడు. దీనివల్ల ఎంతో మంది ప్రేమికులు విడిపోయి బాధపడుతూ ఉండేవారు. ఆ సమయంలో వ్యాలంటైన్ అనే ఒక క్రైస్తవ మత గురువు ఉండేవారు. చక్రవర్తి పెట్టిన నియమం అన్యాయమని ఆయన భావించారు. ప్రేమకు కులం, మతం, చట్టాలతో సంబంధం లేదని నమ్మి రహస్యంగా ప్రేమికులకు పెళ్లిళ్లు చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసిన చక్రవర్తి ఆగ్రహంతో వ్యాలంటైన్ ను జైల్లో పెట్టించి అతనికి మరణశిక్ష విధించాడు. జైల్లో ఉన్న సమయంలో వ్యాలంటైన్ అక్కడి జైలర్ కూతురితో స్నేహం చేశాడు. ఆమెకు చూపు లేదని అంటారు, కానీ వ్యాలంటైన్ ప్రార్థన వల్ల ఆమెకు చూపు వచ్చిందని ఒక నమ్మకం. తాను చనిపోయే ముందు ఆమెకు ఒక చిన్న ఉత్తరం రాస్తూ చివరిలో "నీ వ్యాలంటైన్, ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్" అని సంతకం చేశారు. ఆయన మరణించిన రోజే ఫిబ్రవరి 14. అందుకే ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుని ప్రేమికుల రోజుగా జరుపుకుంటారు. కానీ కాలక్రమేణా ఇదే ఫిబ్రవరి 14 భారతదేశ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. 2019లో సరిగ్గా ఇదే రోజున జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో మన దేశ సైనికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ ఘోర ఘటనలో 40 మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఒకవైపు ప్రపంచమంతా ప్రేమను పంచుతుంటే మన దేశం మాత్రం తన బిడ్డలను కోల్పోయి కన్నీరు పెట్టింది. అందుకే భారతీయులకు ఈ రోజు ఒకవైపు ప్రేమకు గుర్తుగా, మరోవైపు వీర జవాన్ల త్యాగానికి నివాళిగా నిలిచిపోయింది. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.